So hi all of you, this is the second day anamata. We are checking out of Coimbatore నుంచి ఊటీ అయితే వెళ్తున్నాము. సో ఇంకా నెక్స్ట్ డే ఈషా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఊటీ నుంచి కోయంబత్తూర్ నుంచి ఊటీ అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 113 కిలోమీటర్స్. సో వి బుక్డ్ ఏ క్యాబ్ అనమాట. అండ్ ఆ దారిలో అసలు వెళ్తుంటే సూపర్ అంటే సూపర్ ఉందండి. లైక్ ఊటీ ఎంటర్ అవ్వడంతోనే ఫుల్ ఆఫ్ మంచు, మొత్తం ఫాగ్. అసలు అంటే మరీ జీరో విజిబిలిటీ అనలేను, కాకపోతే ఫుల్ ఫాగ్ ఉండే. ద జర్నీ వాజ్ సూపర్ అంటే సూపర్ అండి. And that's the room. So we are going to stay here for next 3 days. That's a view from our balcony. Superb view. Room was too good anamata. Inka almost 1 o'clock ala ayin anamata. So inka memu ala ante room 2 bedrooms, like it side oka bedroom and middle lo hall type akkada dining table adi aithe undi. And this is the view, like ఇక్కడ నుంచి అంటే లైక్ లోయలో ఉంటుంది కదా, లైక్ వ్యాలీలోగా. సో ఇక్కడంతా మనకి కొండలు అట్లా చుట్టూగా కనిపిస్తాయి. సూపర్ ఉంది వ్యూ. అండ్ దిస్ ఇస్ అదర్ రూమ్. సో మొత్తం 2 rooms అనమాట. అండ్ మిడిల్లో మనకి డైనింగ్ టేబుల్ కూడా ఉంది. సో యూ క్యాన్ హ్యావ్ యువర్ ఫుడ్ ఓవర్ దేర్. అండ్ ఇంకా వాష్రూమ్ కూడా ఇట్లా లైక్ నీట్గానే ఉందన్నమాట. సో ఇంకా రూమ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ హియర్ యూ కెన్ సీ లైక్ ఇలా డైనింగ్ టేబుల్ ఒకటైతే వచ్చింది. అండ్ ఈవెన్ మనకి ఇక్కడ చిన్న బాల్కనీ లాగా కూడా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఈ వ్యూ అయితే చూడొచ్చు. ఇట్స్ లైక్ ఫుల్ కలర్ఫుల్ ఉంది. లైక్ కొండలు అక్కడ మిడిల్లో, అక్కడ అన్నీ ఇలా కొండల మిడిల్లో ఇళ్ళలో సూపర్ ఉంది. నాకైతే రూమ్ చాలా బాగా నచ్చిందండి. సో ఇది ఏంటి అంటే నేను booking.com అనే సైట్లో నుంచి అయితే బుక్ చేశాను. అండ్ ఇంకా ఇక్కడ రావడంతోనే ఇంకా ఊటీలో ఉన్న ప్లేసెస్ ఎంతవరకు కవర్ అయితే అంతవరకు కవర్ చేసేద్దాం ఇవాళ అని ఫిక్స్ అయిపోయాము. సో ఇంకా ఇక్కడ క్యాబ్, ఆటోస్ కూడా ఉంటాయి. బట్ ఆటోస్ ఏంటంటే 8 కిలోమీటర్సే అంట, అంతకన్నా ఎక్కువ వెళ్ళలేవు అన్నారు. సో వి బుక్డ్ ఏ క్యాబ్ అనమాట. సో అక్కడ ఊటీలో ఉన్న ప్లేసెస్ ఆ రోజు అయితే కవర్ చేసేద్దాము అని అయితే సో వీఆర్ అట్ అవర్ ఫస్ట్ లొకేషన్. దిస్ ఈస్ పాయికరా లేక్. And you can do boating also over here. So that's the view anamata. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు ఊటీ. ఆల్మోస్ట్ నేను ఒక 2 times అయితే వచ్చాను. దిస్ ఇస్ ద 3rd time అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం బోటింగ్ అది చేయొచ్చు. ప్రైజెస్ సమ్ 1150 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. స్పీడ్ బోట్ అండ్ హాఫ్ అన్ అవర్కి 20 minutes 10 minutes అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అయితే ఉంది. సో ఇంకా మేము అంటే బోటింగ్ ఏమి వద్దులే అన్నట్టుగా అనుకున్నాము. మిగతా వాళ్ళంటే యూ క్యాన్ గో ఫర్ బోటింగ్. అండ్ బోటింగ్ ఛార్జెస్ వచ్చినప్పటికీ 1150 రూపీస్ 20 minutes 3 to 4 personsకి. అదే 6 personsకి ఇంకొక బోట్ ఉంది. అండ్ హాఫ్ అన్ అవర్కి వచ్చేటప్పటికి 1350. సో దోస్ ఆర్ ద రేట్స్ అనమాట ఇక్కడ పాయికరా లేక్ దగ్గర. అయితే వెళ్ళలేదు. సో ఇఫ్ యూ వాంట్ టు గో యూ క్యాన్ హ్యావ్ ఎ రైట్ ఓవర్. అండ్ దిస్ లొకేషన్ వాజ్ రియలీ సూపర్బ్. సో కొన్ని వీడియోస్ అండ్ ఫోటోలు అయితే మ్యాండేటరీ కదా, సో అలా తీసేసుకొని నెక్స్ట్ వచ్చేటప్పటికి పాయికరా ఫాల్స్ అనమాట. సో ఇక్కడికి ఏంటంటే మనకి బ్యాటరీ కార్ అయితే ఉంది కొంచెం దూరం వరకు. అండ్ లేటర్ మనకి స్టెప్స్ మాత్రం మనం ఓన్గా అయితే దిగాలన్నమాట. సో ఈ వ్యూ అయితే సూపర్ ఉంది. లైక్ అంటే అలా దిగుతుంటే మొత్తం నేచర్లో కింద లేక్ అలా కదా. సో ఈ ట్రెక్ లైక్ కిందకి వెళ్ళడం కూడా మంచిగా ఎంజాయ్ అయితే చేశాను నేను. సో ఐ వాస్ టెల్లింగ్ లైక్ అదే పాయికరా ఫాల్స్ ఇక్కడ ఉంటాయి కిందకి అని. అండ్ ఇదివరకు వెళ్ళినప్పుడు ఇలా బార్గెట్స్ లేవు, బట్ ఇప్పుడైతే బార్గెట్స్ పెట్టేశారు. సో చూస్తున్నారు కదా, యాక్చువల్గా అయితే ఇదివరకు వెళ్ళినప్పుడు మేము కింద వరకు దిగి వాటర్లో కూడా ఆడుకున్నాము. సో ఇంక ఇక్కడైతే ఇప్పుడు అలా ఏం లేదు. అండ్ ఇక్కడ నుంచి దాటేసి ఇంకొంచెం వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 300 meters అయితే నడిచేది ఉంటుందన్నమాట. బట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కాకుండా ఈవెన్ రెయినీ సీజన్లో అయితే ఇంకెక్కువ వాటర్ ఉంటాయి కదా, అప్పుడు ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట వ్యూ. సో మేమైతే ఇదివరకు వచ్చినప్పుడు ఇక్కడ వాటర్లోకి వెళ్ళి లైక్ అంటే వాటర్లో కూడా ఆడుకున్నాము. బట్ నౌ ఆ ఆప్షన్ అయితే లేదు. అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఐ బిలీవ్ ఫుల్గా అయితే ఏం లేవండి. కాకపోతే ట్రెక్ ఇలా నడుస్తుంటే అయితే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు వెదర్ చాలా కూల్ ఉండే. సో వితౌట్ జాకెట్ వెళ్ళడం అనేది కొంచెం కష్టంగా అనిపించింది. అందుకని మరి ఇట్లా ఊలంది కాదు కానీ నార్మల్ది అయితే జాకెట్ అయితే వేసుకున్నాను. అండ్ ఈవెన్ ఏంటి అంటే ఇయర్లో కాటన్ అండ్ చేతికి గ్లౌజెస్ అయితే వేసుకుంటే బెటర్. బికాస్ ఊటీలో వెదర్ ఏంటి అంటే చాలా ఇదిగా చేంజ్ అయిపోతుందండి. అండ్ ఇంకా వెళ్ళిన ప్లేస్లలో కూడా కొంచెం అలా ఫాగ్ పడడము అలా ఉండే. సో జాకెట్ మ్యాండేటరీ అనమాట ఊటీ వెళ్ళినప్పుడు. అండ్ అలాగే మనకి
ఈవెన్ సాక్స్, షూస్ అలా ఉంటే కూడా వేసుకుంటే కొంచెం వెచ్చగా ఉంటే ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ రావు కదా! సో, థాట్స్ ద థింగ్ అనమాట. ఇంకా అలా వెళ్ళిన తర్వాత థాట్స్ ద పాయక్రా ఫాల్స్ అండి. సో, ఇదివరకైతే ఫుల్‌గా ఉండే. ఇప్పుడైతే కొంచెం తక్కువ అనిపించాయి. బట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద వ్యూ. అంటే ఓల్డ్ మెమరీస్ అలా రిఫ్రెష్ అయినట్టుగా అనిపించినాయి నాకైతే. ఐ రియల్లీ లవ్ ద వ్యూ. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక 10-15 మినిట్స్ అలా స్పెండ్ చేసి ఇంకా అలా వాటర్ చూసేసి అండ్ ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము. ఫాల్స్ ఇంకా కొంచెం కిందకి కూడా ఉంటాయన్నమాట యాక్చువల్‌గా. కాకపోతే అక్కడ వెళ్ళే ఆప్షన్ అయితే లేదు. మనకి బ్యాగేజ్ అయితే పెట్టేశారు. సో, ఇంక ఇక్కడ ఈ వ్యూ చూసేసుకున్నాము. అండ్ వెదర్ కూడా మంచిగా కూల్‌గా, ప్లెజెంట్‌గా అనిపించింది. సో, కిందకి నడుస్తుంటే కూడా అంటే ఇట్లా జనరల్‌గా వేడిగా ఉంటే కొంచెం అన్‌ఈజీ ఉంటుంది కదా! సో, అలా అయితే లేదనమాట. ఈసారైతే చాలా బాగుంది. అంటే వెదర్ కూల్‌గా ఉంది కాబట్టి ఇట్స్ లైక్ సో ప్లెజెంట్ ఫీలింగ్ అనిపించింది. సో, ఇంకా అక్కడే దాని పక్కన ఇంకొకటి ఇట్లా హిల్ టైప్ కూడా ఉందనమాట. అది కూడా ఇంకా ఎక్కాము కొంచెము. హిల్ కూడా ఎక్కేసిన తర్వాత ఇంకా లేటర్ బయటకొచ్చిన తర్వాత బ్లాక్ కలర్ చెరుకు ఉంటుంది కదా! సో, అదైతే మేము పర్చేస్ చేసి దానిది జ్యూస్ అయితే తాగాము. ఎందుకంటే ఆ రోజు సంక్రాంతి. సో, మొత్తము ఆ చెరుకులో అయితే బయట ఇలా పెట్టారు. సో, ఇంకా అలా జ్యూస్ తాగుదాం అనుకున్నాము. జనరల్ షుగర్ కేన్ జ్యూస్ కన్నా ఇది చూస్తున్నారు కదా! సో, కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది. అండ్ ఇట్ వాస్ రియల్లీ టేస్టీ. సో, మన జ్యూస్ కన్నా ఇది ఇంకా ఎక్కువ స్వీట్‌గా అనిపించింది. అండ్ ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇలా సన్సెట్ అయ్యే టైంకి ఇక్కడ పైన్ ఫారెస్ట్ ఉంది కదా! పైన్ ఫారెస్ట్ అండ్ ఫిల్మీ చక్కర్ ఇవి 2 ప్లేసెస్ అయితే ఇంకా ఆ రోజు ఉండే. అండ్ బొటానికల్ గార్డెన్ కూడా. బట్ ద థింగ్ ఈజ్ బొటానికల్ గార్డెన్ లైక్ 5:30కి ఏమో క్లోజ్ అయిపోతుంది. సో, ఇంకా అది ఇవాళ కవర్ చేయలేము అని అయితే అనిపించింది. సో, ఇంకో 2 రోజులు ఉంటాం కదా! ఆ 2 రోజులలో ఏదో ఒక రోజు వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. అండ్ పైన్ ఫారెస్ట్ కూడా వెళ్దాము అన్నట్టు అనుకున్నాము. అండ్ ఇది ఫిల్మీ చక్కర్. సో, ఇక్కడైతే రోజా మూవీ ఉంది కదా! అదైతే షూటింగ్ అయితే జరిగింది ఇక్కడ. అది చెప్తున్నాను నేను. రోజా మూవీ షూటింగ్ ఇక్కడ 'ఏ హసీవాదియా' సాంగ్ ఉంటుంది కదా! సో, అది ఇక్కడే జరిగింది. అండ్ మరీ మొత్తం పైన వరకు వెళ్ళలేదు. కొంచెం వరకు వెళ్ళి మేము రిటర్న్ వచ్చేసాము. జస్ట్ ఆ పైన ఒకటి కనిపిస్తుంది కదా! అక్కడ వరకు. ఎందుకంటే ఇంక ఇది వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ పైన్ ఫారెస్ట్ వెళ్దాము అని అయితే అనుకున్నాము. సో, అలా అని చెప్పేసి ఫుల్ ట్రెక్ అయితే చేయలేదండి. ఇట్లా ఒక వ్యాలీ పైన వరకు ఎక్కేసి అయితే వచ్చాము. బట్ సాడ్ థింగ్ ఏంటి అంటే మేము వెళ్ళేటప్పటికి పైన్ ఫారెస్ట్ లైక్ క్లోజ్ అయిపోయింది. కాకపోతే ఇంకా బయట నుంచి చూసి వీడియో తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే 'రాజ్' మూవీలో ఒక సాంగ్ ఉంది కదా! సో, ఆ సాంగ్ షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. ఈవెన్ మూవీలో షూటింగ్ కూడా కొంచెం ఊటీలోనే జరిగిందనమాట. సో, ఇక్కడికెళ్తే మంచి రీల్స్ చేసుకుందాం అనుకున్నాను. బట్ మిస్ అయిపోయాము. అండ్ లేటర్ ఇంకా చూసేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఉంటే ఆగాము. సో, చాక్లెట్స్ అవి చూసాము. అండ్ ఇది చూస్తున్నారా, ఇది హాట్ చాక్లెట్ అనమాట. సో, మంచిగా అలా ఐస్ క్రీమ్ కోన్‌లో హాట్ చాక్లెట్ వేసి ఇచ్చారు. స్పూన్ ఇచ్చారు. సూపర్ ఉందండి టేస్ట్. అండ్ ఇంకా లేటర్ అలా కొంచెం తిరిగేసిన తర్వాత ఒక ప్లేస్‌కి అయితే వెళ్ళాము. అంటే టీ తాగుదాం అన్నట్టుగా అయితే వెళ్ళాము. సో, ఇక్కడైతే మంచిగా సంక్రాంతి డెక్కర్ లైక్ ముగ్గు, భోగి ఇవి అండ్ చెరుకు అన్నాను కదా! సో, అలా పెట్టారు. అండ్ ఫైనల్‌గా ఇంకా వెళ్ళాము. తర్వాత డిన్నర్‌కి అయితే చేయడానికని వెళ్ళాము. చాయ్ దొరకలేదండి. సో, ఇంకా చాయ్ లేదని కదా డైరెక్ట్‌గా డిన్నర్ అయితే చేసాము. సో, ఏంటి ఫ్రైడ్ రైస్ ఒకటి, నూడిల్స్ ఒకటి, మసాలా పాపడ్ అండ్ ఇంకోటి ఏంటంటే సూప్ అయితే తీసుకున్నాను. సూప్ అదంత టేస్ట్ లేదు. లైక్ కానీ నూడిల్స్ అవైతే చాలా బాగున్నాయి. సో, ఇంకా అంటే నైట్ ఇక్కడ తొందరనే అయిపోతుంది. అండ్ 6:00 కల్లా ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయండి ఊటీలో. సో, ఆ రోజు ఫస్ట్ డే రోజు అర్థమైంది. అండ్ లేటర్ ఇక్కడ ఇవి పైన్స్ ఉంటాయి కదా! సో, ఇదొకటైతే కనిపించింది. ఒకటైతే తీసుకున్నాను. బట్ ఆ పైన్ ఫారెస్ట్ లోపలికి వెళ్తే ఇంకా దొరికేటివేమో అన్న చిన్న ఫీలింగ్, అది మిస్ అయిపోయాము. అండ్ ఇంకా అలా అని చెప్పేసి ఇంకా రూమ్‌కి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 7 అలా అయిందండి. సో, ఇంకా డిన్నర్ చేసేసుకొని ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటే ఇంకా నెక్స్ట్ డేకి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంకా వేరే ప్లేసెస్. సో, ఇవాళ ఏంటంటే ఊటీలో ప్లేసెస్ కవర్ చేసాము. పైక్రా ఫాల్స్, పైక్రా లేక్ అండ్ ఇంకోటి లైక్ ఫిల్మీ చక్కర్ అంటే షూటింగ్ పాయింట్ అంటారు. ఫిల్మీ చక్కర్, పైన్ ఫారెస్ట్ అండ్ బొటానికల్ గార్డెన్ చెప్పాను కదా! ఇట్ వాస్ రియల్లీ క్లోజ్. అండ్ ఇంకా అలా వస్తుంటే మాత్రం లైక్ డ్రైవేస్ వాజ్ రియల్లీ సూపర్బ్ అండి. ఏంటంటే మొత్తం ఇలా ట్రీస్ అంటే ఇట్లా పెద్ద పెద్ద చెట్లు అలా డ్రైవ్ ఈవినింగ్ సన్సెట్ టైమ్
సూపర్బ్. అంటే నేచర్‌లో ఎక్కడున్నా, ఎలా ఉన్నా ఐ రియల్లీ ఎంజాయ్ ద వ్యూ అండి. సో, అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో షూట్ చేయడమో, లేకపోతే సాంగ్స్ వింటూ అలా డ్రైవ్ చేయడం ఇట్స్ రియల్లీ అమేజింగ్ అనమాట. అండ్ నైట్ వ్యూ వచ్చేటప్పటికైతే ఇలా ఉంది. మొత్తం లైట్స్ అన్నీ ఇట్లా వేసున్నాయన్నమాట. అంటే కొండల మీద ఇల్లులు కదా! సో, చూస్తున్నారు కదా! అలా కనిపిస్తున్నాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఊటీ లైక్ మెయిన్ బజార్ ఉంటుంది కదా! మాల్ రోడ్ లాగా. సో, అదనమాట. ఇక్కడంటే ఫుల్ షాపింగ్ సెంటర్ ఇవి అయితే ఉన్నాయి. బట్ ఇట్ వాస్ టూ కూల్ ఓవర్ దేర్. 11 డిగ్రీసే ఉంది. కాకపోతే చాలా చల్లగా అనిపించింది. సో, ఇంకా మేము రూమ్‌కైతే వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకుందామని అయితే ఇంకా రూమ్‌కైతే వెళ్ళిపోయామండి. అండ్ ఇక్కడ ఏంటంటే లిఫ్ట్‌లు ఇవి ఉండవు. 2 ఫ్లోర్స్ అయినా, 3 ఫ్లోర్స్ అయినా ఖచ్చితంగా మనం ఎక్కాల్సిందే. సో, దట్ వాస్ డే 1 వ్లాగ్ అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్.